హలో మారేమ్మ టీమ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నా మీరెలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. తెలుగు వచ్చా దీపా గారు మీకు? కొంచెం వచ్చు. కొంచెం కొంచెం. కానీ ఎవ్రీవన్ లర్న్స్ దట్ కొంచెం కొంచెం కానీ వర్డ్ ఫస్ట్. అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ అర్థమవుతుంది. అర్థమవుతుంది. నేను తెలుగులో అడిగినా మీకు అర్థమవుతుంది అయితే. అర్థమవుతుంది. వావ్! సో అసలు ఫస్ట్ అంటే హీరో డైరెక్టర్ అనుకున్నా కానీ మీతోటే స్టార్ట్ చేయాలి. లైక్ హార్ట్ బీట్ నుంచి అదొక కైండ్ ఆఫ్ కమర్షియల్‌గా కొంచెం ఫ్యామిలీ ఓరియెంటెడ్ కానీ కొంచెం లవ్ ట్రాక్స్ ఇలా ఉండే రోల్ నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ట్రెడిషనల్ రూటెడ్ కల్చర్‌తో వచ్చిన స్టోరీకి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు ఇది పక్కా తెలుగు డెబ్యూ. అంటే తెలుగు ఫిల్మ్‌లో తెలుగు గర్ల్‌గా ప్లే చేయడం ఐ థింక్ ఐఎమ్ గిఫ్టెడ్. అండ్ ఈ మారమ్మ ఫిల్మ్ is mostly related to the Telangana culture and the Jatra, and it's a very rooted subject. And there are a lot of emotions in this film with Mari and Karni Dunnapotulu, and a lot of emotion for everyone. I hope this movie will go well. And for youngsters, this kind of generation people need to know our Telangana culture. Wow. It's back 30 years back, right? So Right. a lot of people don't know about these cultures and everything. So I feel so great. I should thank my director and my team for this opportunity. సో స్వీట్ టు హియర్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యూ. Yeah, ఎందుకంటే లైక్ మీరు తమిళ నుంచి వచ్చినప్పటికీ కూడా మీరు మన తెలంగాణ కల్చర్ని చూపించాలని చెప్పడం అనేది డెఫినెట్లీ చాలా స్వీట్గా అనిపించింది. సో అంటే లైక్ మన తెలంగాణని ఓన్ చేసుకోవటానికి కానీ ఈ షూటింగ్ ప్రాసెస్లో మీకు తెలంగాణ కల్చర్ కానీ ఇవన్నీ బాగా నచ్చినవి ఏంటి? అన్నీ నచ్చింది. ఐ కాంట్ సే వన్, అన్నీ నచ్చింది. తమిళ తెలుగు కల్చర్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ జాద్ర, అక్కడ తిరుమల, బోనాలు ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. కానీ నేను ఈ మూవీలో బోనాలు ట్రై చేస్తున్నాం. అండ్ వి వెంట్ ఫర్ దట్ టెంపుల్. వాట్ ఈస్ ద టెంపుల్ నేమ్? లాల్ లాల్ దర్వాజా. లాల్ దర్వాజా. దర్వాజా బోనాలు అక్కడ వెళ్ళి రియల్ పీపుల్తోనే విలేజ్తోనే ఐ డిడ్ దట్ బొనాలు అండ్ ఆల్. ఐ ఫీల్ సో గ్రేట్. వైల్ షూటింగ్ ఆల్సో ఆల్ ద లొకేషన్స్ ఆర్ రియల్. ఫేక్ సెట్ ఏమీ లేదు. Okay. రియల్ లొకేషన్కి వెళ్ళి అక్కడ పీపుల్ డ్రెస్సింగ్ అండ్ దేర్ కల్చర్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, నాట్ లైక్ తెలంగాణ. సో ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. స్వీట్. కానీ సెట్ మొత్తం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక 2 days తర్వాత నేను అందరితో కంఫర్టబుల్ అయ్యాను. అసలు మీరు ఇంత స్వీట్గా కూడా తెలుగు మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంగ్లీష్ ఏదో మిక్స్డ్ అలా లేదు. నేను ట్రై చేస్తున్నా కానీ రాకపోతే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో స్వీట్. సో మరి రీసెంట్ గా తెలంగాణ బోనాలలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేశాను. లాల్ దర్వాజా ఓకే ఓకే. సో అది షూటింగ్ ది కాదు. కాదు కాదు కాదు. ఓకే ఓకే. అమ్మవారి బ్లెస్సింగ్ తను కోసం. కూడా బోనం ఎత్తింది. వావ్, సో స్వీట్. మారెమ్మ అనేది ఒక వెరీ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ అన్నమాట. సో ఇది మీరు చూస్ చేసుకుంటారా లేదా కథ మీ దగ్గరకు వచ్చిందా? కథ నా దగ్గరికి వచ్చింది కూడా నేను చూస్ చేసుకున్నాను. అంటే చాలా వచ్చి ఉండొచ్చు, కాకపోతే Yeah, నేను yeah. ఇదే చూస్ చేసుకోవాలి అని. అంటే నేను ఆ టైంలో మొత్తం చాలా కథలు వింటూ ఉన్నాను, కానీ ఈ కథను హుక్ చేసినట్టు ఏది హుక్ చేయలే. ముఖ్యంగా ఎమోషన్, ఆడికి ఆ దున్నపోతకి జరిగే ఎమోషన్ ఏదైతే ఉందో, బ్రదర్లీ సెంటిమెంట్ ఏదైతే ఉందో అదని హుక్ చేస్తుంది. ఇంకా సో ఇమీడియట్గా ఎలా ఉందో అది ఇమీడియట్గా ఆయన అడిగి అలా దూకేసాం అంతే. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఇట్లాంటి రూటెడ్ కల్చర్తో ఉన్న మూవీస్ ఈ మధ్య మనం చూస్తున్నాం, చాలా వచ్చాయి. Yeah. అందులో కొన్ని బాగా కనెక్ట్ అయిన ఇన్సిడెంట్స్, సీన్స్, లేకపోతే మెయిన్ కల్చర్ డిఫరెన్స్ అది ఇది ఉంటుంది. బట్ అలా మారెమ్మలో మీకు బాగా కనెక్ట్ అయ్యి ఇది నన్ను యాజ్ ఎ మాధవ్గా రిసీవ్ చేసుకుంటారంటారా, లేకపోతే అందులో మారెమ్మలో మీ క్యారెక్టర్ గానా? క్యారెక్టర్గానే రిసీవ్ చేసుకుంటారు. ఆ కర్ని ఆడ ఎమోషన్ ఏదైతే ఉందో దున్నపోతూ అదే రిసీవ్ చేసుకుంటారు. అదే నన్ను నన్ను హుక్ చేసింది పర్సనల్గా కూడా. పైగా ఇంకా కల్చర్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు దాకా స్క్రీన్ మీద అయితే రాలా. చాలా రూటెడ్ సినిమాలు వచ్చినా కూడా ఇలాంటి సినిమా ఎప్పుడు రాలా. పైగా మీ సినిమా ఒప్పుకున్న టైంకి అయితే ఇంకా బయటికి అప్పటికి ఇంకా అంత రూటెడ్ సినిమాలు ఇంకా అంత రావట్లేదు. సో కల్చర్ నాకు గట్టిగా నమ్మకం దాని మీద. కల్చర్ అది ఎమోషన్. రైట్. మధ్య మధ్యలో లవ్ స్టోరీ ఇది బాగుంటుంది. అంటే ఒక రకంగా కొంచెం ఏమన్నా మరి కల్చర్ పరంగా చూపిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది ఏమో అఫెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెంటిమెంట్స్ వల్ల. Yeah. కొన్నిసార్లు కమర్షియల్ ఆస్పెక్ట్స్ మనం లైక్ ఫైట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు రియల్గా ఊర్లలో ఇలా చేస్తారా, మరి ఇది కనెక్ట్ అవుతుందా ఏంటి అని డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో అవి చాలా ఆర్గానిక్ గా ఫైట్స్ అంటే ఫైట్స్ లా కూడా ఉండవు. ఆర్గానిక్ గా అలా సీన్స్ తో వెళ్తున్నట్టు డిస్టర్బెన్స్ గా ఇప్పుడు ఏదో పెద్ద ఎలివేషన్ కోసం ఫైట్లు పెట్టింది, కమర్షియల్ కోసం పెట్టలా.
రూటెడ్గా ఆర్గానిక్గా తీసిన సినిమా. అఫెన్సివ్గా ఏం లేదు, ఎందుకంటే జరిగింది కథ కాబట్టి పెద్ద అంత అఫెన్సివ్గా ఏం తీలా, అంత అఫెన్సివ్ పాయింట్ ఏం కాదు. మోస్ట్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఇట్స్ ఎమోషనల్ మూవీ, మంచి ఎమోషన్, ఒక సాక్రిఫైస్, ఒక తమ్ముడు అనేది మంచి ఎమోషన్. సూపర్. ఐమ్ జస్ట్ వెయిటింగ్. యా, వెయిటింగ్. సో డైరెక్టర్ గారు, లైక్ నాగరాజు గారు, మీరు చెప్పాలి, లైక్ ఈ మూవీలో నేను ఇందాక అన్నట్టుగానే ఒక క్యారెక్టర్ చాలా మందిని చాలా రకాలుగా ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు, టచ్ అవుతారు అన్నారు. ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్లో ఇప్పుడు జాతి రత్నాలు చూసుకుంటే ఫన్నీగా పొద్దు నుంచి సాయంత్రం దాకా అలానే కూర్చొని టైంపాస్ చేసే క్యారెక్టర్స్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. లైక్ బలగంలో అరే నాకు ముక్క వేయలేదు నువ్వు అని ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు. అలా ఇందులో గట్టిగా స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వడానికి ఎలా ఉంటుంది, కొత్తగా కూడా ఎలా తీసుకొచ్చారంటారు? అంటే ప్రతి పల్లెటూరులో నవడేస్ కూడా ఇది యాక్చువల్ 96 స్టార్ట్ అయ్యి 2006 వరకు జరిగే స్టోరీ. ప్రజెంట్ ఏంటంటే 2006లోనే ఎక్కువ జరుగుతుంది స్టోరీ. ఆ టైంలో అంటే 20 years బ్యాక్ ఉండే, ఇప్పుడు 30s 40sలో ఉండే వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ కర్ణి క్యారెక్టర్ బర్రెలు కాసేవాడు. బర్రెలు కాసే వాళ్ళు కూడా అరే నేను చిన్నప్పుడు ఇలానే ఉండేవాడిని. ఈ మేజర్ ఏంటంటే మారమ్మ గ్రామ దేవత చుట్టూ జరిగే స్టోరీ. దానికి ఇప్పుడు ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉండి, ఆ టెంపుల్ చుట్టూ చాలా పాలిటిక్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. జాతర చేసినప్పుడు ఇప్పుడు వేరే ఊరోళ్ళు వచ్చారనుకో, ఆ ఊరోళ్ళందరూ ఒకటి అవుతారు. అలాంటి కల్చర్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలలో చూడొచ్చు, కానీ ఇప్పుడు దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే మారమ్మ గ్రామ దేవత చుట్టూ జరిగే స్టోరీలో అవతల వ్యక్తి ఎవడని వచ్చినట్టే వీళ్ళందరూ ఒకటి అయిపోతారు. ట్రూ, అవును. మన ఇంట్లో కూడా మనం మళ్ళీ పెట్టుకోవాలి, సపరేట్గా ఉన్నప్పుడు మాత్రం ఎవడు వాడిని టింగ్ చేసుకోవడం ఉంటుంటుంది. నువ్వు గొప్ప నేను గొప్ప అనేది. అందులో ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఏంటంటే టిపికల్గా దున్నపోతుని చూసుకోవడము, ఆ ఊర్లో ఉండే బర్రెలను చూసుకోవడం వరకే అతను ఉంటాయి. చూస్తే ఇప్పుడు మాధవ్ ఏం కనబడాడు, కంప్లీట్గా కర్ణి. ఇప్పుడు మేము స్టోరీ తను ఓకే చేసిన తర్వాత 3-4 months మేక్ ఓవర్ అయ్యాడు. యాక్చువల్ తను చూసినప్పుడే నేను అనుకున్నాను మనకి కట్అవుట్ కరెక్ట్గా సూట్ అవుద్ది, ఆ తర్వాత మనకు అనుకున్నట్టు మేక్ ఓవర్ అయితే చాలా బాగుంటుందని. మేక్ ఓవర్ పర్ఫెక్ట్ అయ్యాడు. ఆ గడ్డం కానీ టిపికల్గా చూస్తే, ఈవెన్ సడన్గా చూస్తే వాళ్ళ ఫ్రెండ్సే అన్నారు అని చెప్పాడు. సడన్గా చూస్తే అలానే ఉంటాడు. ఒక బర్రెలో కాసే వ్యక్తి ఎలా ఉంటాడు, రఫ్గా సైలెంట్గా. ఇప్పుడు హీరో అనగానే 10 మంది కొట్టే అలా కాకుండా అంటే అటు ఒక అమాయకంగా కూడా ఉంటూనే ఎట్ ద సేమ్ టైం రెచ్చగొడితే అమాయకుడు ఏం కాదు, ఈజ్ అ కైండ్ పర్సన్. ఓకే. అమాయకుడు అని కాదు కానీ కైండ్ పర్సన్. అందులో ఒక ప్రొటెక్టర్లా ఉంటాడు ఎక్కువ. సో అవసరం ఉంటేనే అరుస్తాడు. అవసరము రియాక్ట్ అవుతాడు. సౌండ్ ఎప్పుడైతే ఇవ్వాలో అక్కడే ఇస్తాడు అనమాట. ఓకే. సో ఇంకా మూవీలో ఇప్పుడు మారి క్యారెక్టర్ ఏదైతే దున్నపోతు క్యారెక్టర్ ఉందో తనకు చాలా వెరీ క్లోజ్ టు అటాచ్ అనమాట. పేరెంట్స్ కంటే ఊరు కంటే అతనికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. సో చిన్న రిలీఫ్ ఏంటంటే ఈ అమ్మాయి ఒకటే. ఓకే. ఇప్పుడు ఈ ఎంటైర్ ఈ సినిమాలో కొంచెం గ్లామర్గా అంటే ఎడ్యుకేటెడ్. తనేం వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత స్టడీ కూడా వదిలేయాల్సి వస్తుంది సమ్ రీజన్స్ వల్ల. ఇప్పుడు దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి బీఈడి కంప్లీట్ చేస్తుంది. సో ఆ ఊర్లో ఇప్పుడు ఒక పీజీ రేంజ్ చేసిన అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఒకతే. కానీ ఎప్పుడైతే 9 years 10 years అప్పుడు వాళ్ళ బావ మీద ఫీలింగ్ ఎలా ఉంటుందో టిల్ నవ్ కూడా అలానే ఉంటుంది అనమాట. వాళ్ళ ఫాదర్కి ఏంటంటే అమ్మాయి చదువుకున్నది, ఇంకో చదువుకున్నోడికి ఇస్తే మంచిగా సెటిల్ అయిపోతుంది. అవును, ఆఫ్ కోర్స్ ఇక అది ప్రతి చోట ఉంటుంది. టౌన్లో ఉంటుంది, సిటీలో ఉంటుంది. ఎదగాలి కావచ్చు, లేదా ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు ఆఫర్ వస్తే అమ్మాయి ఆన్ ద స్పాట్లో ఇమీడియట్లీగా రిజెక్ట్ చేస్తుంది. సో నా బావ ఉన్నాడు నా లైఫ్లో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు బావా సాంగ్ చూసి ఉంటారు, అవును, సేమ్ ఎమోషన్ అమ్మాయి కంటిన్యూ అవుతుంది. లైక్ ఇంకోటి అసలు అంటే డైరెక్టర్గా మీకు కూడా మేబీ చాలా కథలు మీ మైండ్లో వచ్చి ఉండొచ్చు. ఎందుకు వై మారెమ్మ అంటే ఏం చెప్తారు? అసలు ఈ కథ ఎలా పుట్టింది మీ మనసులో నుంచి? ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు. చాలా చెప్తే ఇది ఒప్పుకున్నారా? లేదు 3 stories చెప్పాను. 3 storyలో ఇది వాళ్ళ బాగా కనెక్ట్ అయింది. ఓకే. వాళ్ళు పుట్టింది కదా, మీకు ఎలా పుట్టింది కదా ఈ కథ చేయాలి? ఇది మా ఊర్లో కూడా జరిగిన స్టోరీ. నేను ఎప్పుడో 3 years అంటే లాక్డౌన్ బిఫోరే రాసుకున్న స్టోరీ ఇది. ఓకే. ఓకే. ఇది నా డెబ్యూ అని నేను ఫీల్ అవ్వలేదు. నా 3rd 4th ఫిలిం అలా చేయాలనుకున్నాను. కానీ ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు అతనికి ఒక 2 stories తర్వాత ఇది చెప్పినప్పుడు వాళ్ళ ఊర్లో కూడా జరిగింది ఇష్టం. ఇది మా ఊర్లో కూడా జరిగింది, మనం దీన్ని చేద్దామంటే కొంచెం అంటే ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది, రిస్కీ ప్రాజెక్ట్. అంటే ఇలా ఇప్పుడు మాధవ్ చెప్పినట్టు
ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రాలేదు. కథ ఇప్పుడు మనం 'బల్గం' వచ్చింది, ఇంకోటొచ్చింది. కానీ ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, జాతర అవ్వచ్చు. జాతర చాలా గ్రాండియర్‌గా చూస్తాం చాలా సినిమాలలో. అవునవును. దీంట్లో ఏందంటే న్యాచురల్‌గా 20 ఇయర్స్ బ్యాక్ ఇలానే ఉండే. జాతర ఇదే జాతర సెటప్ అంతా. Okay. అసలు So- చాలా అంటే అప్పట్లో ఎలా ఉండే సింపుల్ గా అన్నట్టుగానే. ఇంకా మనం చెప్పాలంటే చాలా తక్కువ చూపించవలసి మనకున్న సోర్స్ వల్ల, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ వల్ల కావచ్చు కానీ మనకు ఎంత కావాల్సిందో అంత చూపించాము. అది మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మంచి మట్టి కథ. రైట్. మరి అలా మీరు మాధవ్ గారిని చూస్ చేసుకోవడానికి చూడడానికి బాగుందన్నారు. బట్ ఫస్ట్ కథ డైరెక్ట్ మాధవ్ గారికి చెప్పారా, లేకపోతే ఎలా అప్రోచ్ అయ్యారు? మాధవ్ గారికి చెప్పాను. అంటే చెప్పొచ్చో లేదో వాళ్ళ టీంలో పర్సన్ నాకు తెలుసు. తను తీసుకెళ్తే ఫస్ట్ సెట్లోనే జస్ట్ ఒక 45 to 1 hour నరేషన్ చేశాక చిన్న షాక్ అయ్యాడు. అవునా, ఎందుకు? అంటే ఇలాంటి కథ అంటే ఇలాంటి కదా ఒక యానిమల్ తో ఒక ఎమోషన్. యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక యానిమల్ తో ఒక ఎమోషన్, దానికి ఒక కల్చర్, ఒక మీనింగ్, ఇలాంటి స్క్రిప్ట్ అనేది నేను వినలా. విన్న ఏ కథలు ఇలాంటి స్క్రిప్ట్ వినలా. పైగా ఆ టైంలో చూస్తే ఇలాంటి స్క్రిప్ట్ రాలా స్క్రీన్ మీద ఎప్పుడు. అవును. నేను వెళ్ళేటప్పుడు తను చాలా నీట్ షేవ్, చాలా గ్లామర్ బాయ్ లాగా, అంటే ఆల్రెడీ ఒకటి చేసినాడు కాబట్టి ఇంకా కథలు వింటున్నాడు. ఆల్రెడీ నాతో 1-2 ఆల్మోస్ట్ లాక్ అయ్యే స్టేజ్లో ఉన్నాను అన్నప్పుడు సరే వినండి. నేను ఒక చిన్న ప్రోమో లాగా కూడా తయారు చేసిన దీన్ని. ఒక ప్రీవిజువలైజేషన్ మొత్తం వీడియో అంతా సినిమా అంతా చూపించాడు మాకు. ఒక పిచ్ డెక్ ఆల్రెడీ డెమో తీసుకొని వెళ్ళారు అన్నమాట. డెమో ఒక ప్రోమో లాగా చేసి చూస్తే అది యాక్చువల్ కథ చెప్పినాక కథ అంతా చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది. స్క్రీన్ మీదకి రావడం పెద్ద ఛాలెంజ్. ఎలా చేస్తారు మీరు అంటే ఆయన చూపించారు ఇలా చేయబోతున్నాను అని చెప్పి. అంటే విజువల్గా ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు, సౌండింగ్ కూడా ఇలా ఉంటుంది అనేది ఒక చిన్న ప్రోమో లాగా చూపిస్తే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. వాళ్ళ సిస్టర్ కూడా చూపించాడు. ఆ అమ్మాయి కూడా అది చాలా సినిమాటిక్ లెవెల్ ఫీలింగ్ అయితే కొంచెం గూస్ బంప్స్ ఫీలింగ్ అది టీజర్ చూసినప్పుడు ఉంది. సో చూడాలి థియేటర్ సినిమా అనేది. పైగా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి సినిమాని. అండ్ లైక్ ఇప్పుడు దీప గారు మీరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఇంత గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చే మూవీ కాబట్టి, అండ్ అది కూడా మీరు తమిళ్లో మళ్ళీ అది వెబ్ సిరీస్ చేసిన దానికి ఈ 70mm మూవీకి చేసిన అది కూడా కొంచెం కల్చరల్ ఫిలిం చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ కానీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? కానీ యాక్టింగ్లో ఏ డిఫరెన్స్ లేదు. స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, I give my 100%. So acting will be the same, but the experience and the crew will be very big, and we get to meet a lot of people when it comes to cinema, and here culture and mainly language is the main thing. ఎందుకంటే నాకు తెలుగు తెలియదు, కానీ ఎవరు ఈ అమ్మాయికి తెలుగు రాలేదు తెలియదు అని ట్రీట్ చేయలేదు. అందరూ కంఫర్ట్ చేశారు. సో ఐ థింక్ ఐ గాట్ అ గుడ్ కంఫర్ట్ ఇచ్చారు, కంఫర్ట్ ఇచ్చారు. ఐ థింక్ ఐ గాట్ అ గ్రేట్ టీమ్. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. సో నాకు అంత కష్టం, అంత బిగ్ థింగ్ ఏమీ. ఓకే. సో అంటే మీ దగ్గరికి ఎందుకు వచ్చినప్పుడు నా దగ్గరికే ఎందుకు వచ్చారు ఫర్ ది స్టోరీ అని మీరు అడిగారా, లేకపోతే వాళ్ళు ఏమైనా డైరెక్టర్ టీం నుంచి? మేమే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు అంటే ఎక్కువ ఆప్షన్స్ కూడా తీసుకోలే. ఒక 2-3 ఆప్షన్లు తీసుకున్నప్పుడు మళ్ళీ నేను మాధవన్ మీట్ అవుతున్నప్పుడు శేఖర్ రాజా అని మేము నాలుగే చూస్తున్నాం యూట్యూబ్ అంతా, తను కూడా సజెస్ట్ చేశాడు. నేను ఏం చెప్పానంటే ఇతను హైట్ ఉంటాడు, అమ్మాయి కొంచెం షార్ట్ ఉంటాయి, ఊర్లలో బావమరదల కొంచెం అదే అలా ఉంటుంది కదా అన్నప్పుడు చూడండి ఒకసారి, మీకు నచ్చితే ఓకే మాట్లాడవచ్చు, లేదంటే మనం కాంటాక్ట్ తీసుకోవచ్చు అన్నప్పుడు ఎత్తుతుంటే ఈమె నేను మొత్తం యూట్యూబ్ లో చాలా వచ్చినాయి షార్ట్ ఫిల్మ్. ఏదైనా చూస్తుంటే సడన్గా ఎందుకు బాగా కనెక్ట్ అని నచ్చింది. చూసిన వెంటనే ఎలా ఉంటుందని ఆయన అడిగాము. థ్యాంక్ యూ. సో అయితే క్రెడిట్ గోస్ టు హీరో, బోత్. అంటే నాకు నచ్చాలి కదా. క్యారెక్టర్ సెట్. రైట్ ట్రూ. యా. అండ్ ఇప్పుడు ఇలాంటి మూవీ చేసేటప్పుడు కొంచెం ఒక స్టోరీకి తగ్గట్టు ప్రిసైజ్గా చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెషన్ కానీ యాక్షన్ కానీ కొన్నిసార్లు అది ఎడిట్స్లో కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అది హెవీ బర్డెన్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ అనిపించిందా? మీరు ఎలా వర్క్ చేశారు దానికి? లేదు, ఆయన ఈ క్యారెక్టర్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇంకా యాక్చువల్గా పర్ఫామ్ చేశాను అంతే, అలా బిహేవ్ చేశాను అంతే. ఇంకా ఎప్పుడైతే ఆ అవుట్ఫిట్ వేసి ఆ కాస్ట్యూమ్ వేసి మేకప్ వేస్తే ఆటోమేటిక్గా ఊరోళ్ళకి బిహేవ్ చేస్తాను. వైబ్ వచ్చేస్తుంది. అంతే ఆటోమేటిక్గా గేదెలు వేసేవాళ్ళే. యాక్చువల్లీ ఆయన మేకప్ విత్ కాస్ట్యూమ్తో రాగానే ఆ క్యారెక్టర్లో ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంది. ఎవరు ఇంకా నేను నన్ను గుర్తుపెట్టేవారు కూడా కాదు. ఇంకా సరే నేను కూర్చుంటే మేము ఆ ఊర్లో మెదక్లో షూట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మధ్యలో కుర్రోడు కూర్చున్నట్టే కూర్చునేవాడిని వెళ్ళి, వాళ్ళు అలాగే చూసేవారు నన్ను. సో బై ఎనీ ఛాన్స్ ఊర్లో కానీ అంటే రియల్ పీపుల్ తో అక్కడ వాళ్ళతో అక్కడ వాళ్ళతో మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మా artist మనకు ఉన్నారు. సపోర్ట్ యాక్టర్స్ చిన్న చిన్న క్రౌడ్ వీళ్ళంతా లోకల్ వాళ్ళని తీసుకునేవాళ్ళు. కొంతమంది వాళ్ళకి యాక్టింగ్ నేర్పించారు. వాళ్ళ చిన్న చిన్న 1 డైలాగ్ 2 డైలాగ్ కొంచెం అథెంటిక్ గా ఉంటుంది కదా. ట్రూ అవును. సో ఇప్పుడు న్యాచురల్ కూడా వాళ్ళు వీళ్ళ కాంబినేషన్ కూడా ఉండేది. ఇప్పుడు ఏమే బోనం ఎత్తుకున్నప్పుడు పక్క పండి కూడా ఆంటీస్ వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇలా ఎత్తుకోవాలమ్మా, ఇలా పట్టుకోవాలమ్మా, ఇట్లా. ఇప్పుడు నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేవాళ్ళు. అవునా? Yeah, yeah. ఓకే. సో అలా మీరేం నేర్చుకున్నారు అట్లా? లైక్ బోనం అంటే చాలా మంది చాలా చాలా కీన్గా జాగ్రత్తగా లిఫ్ట్ చేసే విధానం నుంచి అసలు బోనము తయారు చేసే విధానం నుంచి మొత్తం ఎవ్రీథింగ్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. సో అలా మీరేం తెలుసుకున్నారు? అందరూ హెల్ప్ చేశారు, ఇలాగ చేయండి, ఇలాగ పట్టుకోండి అంటే. సో ఐ డిడ్ కరెక్ట్ కదా. వై వాజ్ స్మైలింగ్? కరెక్టే. వీళ్ళ మదర్ క్యారెక్టర్ చేసినామే లోకల్ బలగంలో కూడా చేసినామే సుజాత గారు. ఆమె లోకల్ తెలంగాణ ఆమె కాబట్టి పర్టికులర్ ఈ ఫెస్టివల్స్ గురించి కల్చర్ గురించి తెలుసు కాబట్టి బోనం ఎలా పూజించాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా లివ్ చేయాలి అవన్నీ చాలా కేర్ తీసుకొని చేసేవాళ్ళు. ఓకే. సో సో అండ్ మీది ఏమన్నా కోఇన్సిడెన్స్ అనుకోవాలా? లైక్ మారెమ్మ కానీ మన రవి సార్ది ఇరుముడి వస్తుంది కొంచెం ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ మూవీస్ అన్ని రెండు ఒకేసారి రావడము, దగ్గరలో రావడం కోయిన్సిడెన్స్ మొత్తం పక్కా కోయిన్సిడెన్స్. మేము యాక్చువల్లీ ఇంకా చాలా ముందే ఒక 1 month ముందే రావాలి అవును అనుకోకుండా ఇలా కుదిరింది. ఇంకా రిలీజ్ డేట్ అంతా పర్ఫెక్ట్గా కుదిరింది. చూద్దాం 2 వర్కౌట్ అయితే హ్యాపీ. సో ఇంట్లో అంటే ఫస్ట్ డైరెక్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంట్లో కూడా డిస్కస్ చేయడం లేదా రవి సార్ నుంచి కూడా ఏమన్నా ఇన్పుట్స్ తీసుకున్నారా? ఈ మూవీ ఇది ఈ టైప్ నేను చేయడం ఓకేనా? డెఫినెట్గా డిస్కస్ చేశాను ఆయనతో. మొత్తం కథ తర్వాత ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ కంప్లీట్ ఇంకా ఆయన నా మీద వదిలేస్తాడు డెసిషన్ మాత్రం ఇంకా. బట్ క్లియర్లీ ఆర్ ప్రిసైజ్లీ చూస్తే ఒక మూవీ ఒక స్టోరీని ఎంచుకునేటప్పుడు ఇంట్లో డిస్కషన్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఇది కమర్షియల్ బేస్డ్ లేకపోతే కలెక్షన్ బేస్డ్, స్టోరీ బేస్డ్ లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎలా చూస్తారు? అంత క్యాలిక్యులేషన్స్ ఉండవు యాక్చువల్లీ చెప్పాలంటే. విన్నప్పుడు ఆ ఫీల్ రావాలి. ఒక ఆడియన్స్గానే వింటున్నప్పుడు వింటున్న వెంటనే బాగుంది ఇప్పుడిప్పుడే మొదలెట్టాం కాబట్టి ఒక 2-3 ఒపీనియన్లు తీసుకుంటాం డెఫినెట్గా. అలా ఇంక పెద్దనాన్ని కూడా డెఫినెట్గా అడుగుతాం. అడిగినప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ ఇది అని చెప్తే ట్రై చేయ బాగుంటుంది. బిగినింగ్ స్టేజ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తే బాగుంటుంది. స్టార్టింగ్ లో కూడా చూసారు. చూసా. అది చూసి గో హెడ్ అన్న లాగా మాట్లాడాడు. మా బ్రదర్స్ అందరూ సరెండర్ డైరెక్టర్కి ఎలాంటి అని కూడా చెప్పాడు అని స్టార్టింగ్ లో జరిగింది. ఏమన్నారు అంటే డైరెక్టర్ ఏం చెప్తే డైరెక్టర్ సరెండర్ అయ్యి వర్క్ చేయమన్నారు. మేజర్ ఇన్పుట్ చెప్పారు అనమాట. మీరు కొంచెం ట్రెడిషనల్ గా స్పిరిచువల్ గా ఉంటారా? ఇది కరంగొలి మాలను అంటే మా లుక్ బాగుందని వేసుకున్నాను. ఓకే ఓకే. సో యూజువల్ గా మీరు స్పిరిచువల్ నమ్ముతాను కానీ ఈ లుక్ బాగుందని వేసుకున్నాను. ఓకే ఓకే గాట్ ఇట్. అండ్ దీప గారు మీకు ఇప్పుడు తెలుగు సైడ్ వచ్చారు. ఇక్కడ వీళ్ళందరం ఎవరైనా చాలా ఇంటర్వ్యూస్లో చూస్తున్నప్పుడు ఎవ్రీవన్ ఈ స్పీకింగ్ టు యూ లైక్ యాజ్ ఇఫ్ దే నో యూ ఎర్లియర్, లైక్ అలా మాట్లాడుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా రిసీవింగ్గా తీసుకుంటున్నారు, తెలుగు అమ్మాయి అనే తీసుకుంటున్నారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ ఫీలింగ్? I feel so blessed because while doing this film, I was afraid like Telugu people ఎలా రిసీవ్ చేశారు, అక్సెప్ట్ చేశారా లేదా, ఎందుకంటే ఇది ప్రాపర్ తెలంగాణ రూటెడ్ ఫిల్మ్. సో ఇలా కన్ఫ్యూషన్ ఉంటుంది. కానీ హార్ట్ బీట్ టు దట్ వాజ్ బ్లాక్ బస్టర్ హిట్ కదా. సో ఫిల్మ్కి ముందే చాలామంది తెలుగు పీపుల్ చాలా లవ్ ఇచ్చారు. అందరూ దే సే లైక్ వి అడాప్టెడ్ యూ ఆల్రెడీ యాజ్ అ తెలుగు గర్ల్. సేమ్ అలానే క్యూట్ గా ఎవ్రీవన్ వెయిటింగ్. కూడా ఈమె క్యారెక్టర్ పేరుతో పిలిచేవారు. అక్కడ అందరూ ఫ్యూ లవ్ రీనా అండ్ ఫ్యూ కొంతమంది కోపం మీరు అర్జున్ అని చెప్పేసి మీరు చూసారా? ఐ రెడ్ ద కమెంట్స్. ఓకే, వి హేట్ రీనా, షీ లెఫ్ట్ అర్జున్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. So that way ante people connect. So I feel so blessed that before my film release I got Telugu families and Telugu people. So what I need
I hope that they'll celebrate Manju and Marima like Reena. So we'll see on September 10th. కూడా Ah. రీనా సూపర్ స్టార్ ఈమె టీజర్ ఈ మీరు వస్తుంటే కూడా హీరోయిన్ ఎప్పుడు మాట్లాడుతున్నారు టీజర్ ఆ రోజు అప్పుడే నాకు ఇంత మంచి లవ్ తెలుగులో ఉంటది అని నాకు అనుకోలేదు. అనుకుంటున్నా. నాట్ ఎక్స్పెక్ట్. No. That day I came to know that Telugu they people realized that. yeah. Okay. There's so much love. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటది, ఎలాంటి వల్గర్ గా అట్లా ఏమి ఉండదు. మన ఊర్లో పల్లెటూరులో ఆ చదువుకున్న అమ్మాయి, ఇంకోటి ఆ బావ మీద లవ్ ఎక్స్ప్రెస్ చేసే అమ్మాయి ఎలా ఉంటది, చుడిదార్లో కానీ సారీలో కానీ హాఫ్ సారీలో కానీ. అలా బావ రోల్ ప్లే చేసేటప్పుడు అమ్మాయి కొంచెం కోపం మొరటుగా ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం బావ మీద లవ్తో ఉంటుంది కాబట్టి మాధవ్ గారి ఏమి ఉండదు, బబ్లీగా ఉంటది. బబ్లీగా ఉంటుంది. ఆడున్నాడు మొరటిగా. అదే అడగబోతున్నా, మాధవ్ గారు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది? సీరియస్ ఉంటాడు, సీరియసేనా? కానీ అమ్మాయి ఆ సీరియస్నెస్ ని తీసేసి సినిమాలో సీరియస్ క్యారెక్టర్ కాదు, నేను అనేది ఆఫ్ స్క్రీన్ సెట్స్ లో స్టోరీ చెప్పి చేసేటప్పుడు ఇద్దరు జెన్యూన్ చాలా బాగా ఉన్నారు. ఇంకొంచెం చెప్పాలంటే అమ్మాయి కొంచెం జోవెల్గా ఉంటుంది, జోవియల్ గా ఉంటారు. ఓకే, మాధవ్ గారు చాలా సైలెంట్ అయితే కొంచెం ఇంట్రోవర్ట్. ఓ ఏంటి అసలు అందరూ యాక్ట్ చేసే వాళ్ళందరూ ఇంట్రోవర్ట్సే వస్తారు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టు చేస్తారు. సో యా, అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? లైక్ ఇంతే తమిళ్లో నుంచి ఎవరు ఇన్స్పిరేషన్? నేను తెలుగుకి వస్తున్నాం అన్నప్పుడు మీరు ఎవరు? నాకు సావిత్రి గారు చాలా ఇష్టం, సౌందర్య గారు, కానీ సాయి పల్లవి గారు. యాక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మీరు ఏ హీరోయిన్ వీడియోస్ ఎక్కువగా చూడటం, లైక్ రిఫరెన్స్ ఎలా చేస్తే బాగుంటుందని? రిఫరెన్స్ అని చూడలేదు, కానీ సావిత్రి గారు, సౌందర్య గారు, సాయి పల్లవి గారు ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను. ఓకే. సో అండ్ మరి మాధవ్ గారు, అంటే మనకున్న తక్కువ టైంలో మారెమ్మ గురించి కొంత తెలుసుకున్నాము, ఇంకా చాలా మేబీ సినిమాలో ఉండొచ్చు, బట్ మీ నెక్స్ట్ జర్నీ కూడా ఎలా ఉండబోతుంది? ఇలా రస్టిక్ గా ఉంటుందా, కొంచెం మళ్ళీ కమర్షియల్ హీరోగా వెళ్తారా, ఎలా ఉంటుంది? ఇలా ప్లాన్ చేయట్లేదు, ఏది నచ్చితే చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవడం. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రవితేజ సార్ ఉన్నారు, వాళ్ళ జనరేషన్ కైండ్ ఆఫ్ హీరోస్ అందరి నుంచి వచ్చాక ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసే టైంకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మీరందరూ వస్తున్నారు. సో నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికి మీరు లైక్ వాళ్ళంతా ఇప్పుడు స్టార్స్ ఉన్నారు, మీరు ఆ స్టార్ రేంజ్కి వెళ్ళాలంటే కొంచెం మేబీ ఇప్పుడు టఫ్ ఉందంటారా మార్కెట్ ఇండస్ట్రీ? కానీ టఫ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది, దానికి మనం ఎంత కొత్తగా చేస్తున్నాం అనేది మన బట్టి ఉంటుంది, మన హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది. కానీ అప్పట్లో చేసే మాస్ సినిమాలు అవన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. మేము ఇలా కొత్తగా నీట్గా జనాలకి ఎంత కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తే అంత హ్యాపీగా ఉంటాం. అండ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు అంటారు, ఇట్లా కొత్తదనం తీసుకొచ్చినా కూడా, లేకపోతే మంచి సినిమాలు తీసుకొచ్చినా కూడా, ఈ టైమ్స్లో ఇప్పుడున్న ట్రెండ్స్లో, లేకపోతే జెన్జీ కిడ్ ఉన్న టైంలో ఈ నెపో కిడ్స్ వచ్చారు కాబట్టి ఇది వెళ్తుంది అనేది వర్కౌట్ అవుతుంది అంటారా? మీరు పర్సనల్గా బిలీవ్ చేస్తారా? కొత్తగా మంచి ఎమోషన్ ఉంటే నెపో కిడ్ నార్మల్ ఏమీ పట్టించుకోరు, మంచి ఎమోషన్తో నీట్గా తీస్తే ఏ సినిమానే తీసుకెళ్తారు. ఇప్పుడు వీడు నెపో కాదు వీడు ఆపేద్దాం అని చెప్పి అలాంటి ఏముండవు. కరెక్టే. యా, సో ఫైనల్గా మరి మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వట్లేదు కాబట్టి మారెమ్మ గురించి అండ్ ప్రొడక్షన్ టీమ్ అండ్ మ్యూజిక్ గురించి ఫైనల్గా. మ్యూజిక్ మాత్రం ఒక వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్ సినిమాకి. మ్యూజిక్తోనే జనాలకి అది మనం ఏది చేసినా మ్యూజిక్ ద్వారానే వెళ్తుంది కాబట్టి మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంటుంది, నా పర్సనల్ ఫేవరెట్ మ్యూజిక్. సూపర్. సో నెక్స్ట్ బీజిఎమ్స్ అందరు స్టేటస్ టీజర్ బీజిఎం కానీ ఇప్పుడు నెక్స్ట్ ట్రైలర్ రాబోతుంది, ఐఎమ్ హోపింగ్. అందరూ దయచేసి 10 సెప్టెంబర్ చూడండి. డెఫినెట్గా చూస్తాం మారెమ్మ. అండ్ అసలు యాక్చువల్లీ ఈ కల్చరల్ మూవీస్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ ఇష్టపడతారు. అఫ్ కోర్స్ ఇవి తీసినప్పుడు పైగా 10th సెప్టెంబర్ చాలా సినిమాలు ఉన్నాయి, ఇలాంటి కల్చర్ ఏ జోనర్ తగ్గట్టు ఆ సినిమాలు ఉన్నాయి, ఆడియన్స్ కూడా డివైడ్ అవుతారు. యా, అది కరెక్టే. కాకపోతే టైం ఉంది కాబట్టి ఒక్కొక్క 2 hours ఒక్కో సినిమాకి హ్యాపీ అయిపోతుంది. యా, సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ హోప్ టు సీ యూ అండ్ ఫర్దర్ తెలుగు ఫిలిమ్స్ ఆల్సో. Thank you so much. అండ్ మీరు కూడా కొంచెం మాకు ఆ మాస్ ఎలిమెంట్స్ ఏవైతే కొంచెం ఫ్యామిలీ నుంచి కానీ ఎవరిని ఉంటాయి అంటే మీ నుంచి కూడా రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. యా, సో మీ నుంచి ఇంకోసారి ఈ మనసులో నుంచి పుట్టుకొచ్చిన తర్వాత ఇంకొంచెం కొత్త కథలు రావాలని కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.